ఏపీలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని రీసెంట్‌గా ఆగస్టు 15వ తారీఖున మొదలుపెట్టడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ఏదైతే ఉందో చాలా వరకు కూడా మేలు చేస్తుందని చెప్పి అందరూ కూడా పాజిటివ్ వేలో చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా చాలా మంచి పని చేశారు. మా మహిళలందరికీ కూడా రాయితీలు కల్పించారు. మేము రెగ్యులర్‌గా పనికి వెళ్ళొస్తుండగంటే ఇప్పుడు సపోజ్ విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తుంటే సుమారు మాకు నెలకి ఎంత తక్కువ లేదన్నా 2500 నుంచి 3000 వరకు కూడా ఖర్చవుతుంది. ఆ డబ్బులు మాకు మిగిలవుతున్నాయని చెప్పి చాలామంది తెలియచేయడం జరుగుతుంది. కొంతమంది దూర ప్రయాణాలు చేసేవాళ్ళు ఈరోజు నాకు ఈ టికెట్ ప్రైస్ 300 మిగిలింది. ఈరోజు 200 మిగిలిందని చెప్పి ఎవరికి వాళ్ళు కూడా మీడియా ముందుకొచ్చో లేకపోతే ఎవరైనా అడిగితే సమాధానాలు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం అనేది వేస్టు. ఈ కార్యక్రమం అనేది ఎందుకు పనికిరాదు, ప్రజల్ని మోసం చేస్తున్నారనే విధంగా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ముఖ్యంగా ఐపాక్ టీం ఏదైతే ఉందో అంటే పెయిడ్ ఆర్టిస్ట్ టీం ఏదైతే ఉందో అది కానీ, సోషల్ మీడియా పేటీఎం కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు రంగంలో దిగారు. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వస్తుంది. సూపర్ 6 హామీల్లో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే అన్నదాత సుఖీభావ కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ఇంకోవైపు పెన్షన్లు కానీ, ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే తల్లికి వందనం కానీ, ఇప్పుడు రీసెంట్‌గా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు కానీ, ఇంకా ఉద్యోగ అవకాశాల కల్పన, ఇంకొకటి ఆడబిడ్డ నిధి కింద మహిళలకి 1500 నిధి. ఇలా ఒక్కొక్కటి కూడా ఏడాదిన్నరలోనే మంచి మంచి పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం జరుగుతుంది. 6 పథకాల్లో ఇప్పటికి 4 పథకాలు అమలు చేయడం జరుగుతుంది. అయితే ఇంత పాజిటివ్‌నెస్ వచ్చేటప్పటికి 2029లో ఇదంతా కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా పాజిటివ్ పెరిగి మళ్ళీ వాళ్ళ గవర్నమెంటే వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఎంత దారుణంగా ట్రోల్స్ మొదలు పెడుతున్నారంటే, ఇక్కడ ఇచ్చినవి 5 రకాల బస్సులు ఫ్రీ ఫెసిలిటీ అని కల్పించారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలోనే కానీ, ఐపాక్ టీం చేసిన వీడియోల్లోనే కానీ, సాక్షి మీడియా చేసిన ఇంటర్వ్యూల్లోనే కానీ ఎక్కడ చూసుకున్నా కానీ 3 బస్సులే ఇచ్చారు. ప్రజల్ని మోసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే 180 బస్సులే ఇచ్చారు. అంటే నియోజకవర్గానికి 1, 2 బస్సులే ఇచ్చారు. ఎక్కువ ఇవ్వలేదు. ఎక్స్‌ప్రెస్ సర్వీస్ లేదు, డీలక్స్ సర్వీస్ లేదు. ఇలా రకరకాలుగా ఏవేవో ప్రస్తావనలు. అసలు ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే, ప్రభుత్వం మీద బురద జల్లడానికి, ఈ మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు పథకం మీద బురద జల్లడానికి ఎంత టార్గెటెడ్‌గా వర్క్ చేస్తున్నారనంటే, ఒక మైకు ఒక డమ్మీ మైక్ పెట్టి, ఒక లోగో లేకుండా, ఒక పేరు లేకుండా పెట్టి, కొన్ని ఆర్టిస్టులని, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులందరినీ కూడా బస్ స్టాండ్‌లో కూర్చోబెట్టి, వాళ్ళ చేత మాట్లాడిచ్చి ఇది బాలేదు, అది బాలేదని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా ఉన్నారంటే ప్రభుత్వం మీద బురద జల్లడానికి ముందున్నారని మనమైతే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ప్రభుత్వం కల్పించిందేంటి? 5 రకాల బస్సులని చెప్పింది. 5 రకాల బస్సులు ఇవ్వడం జరిగింది. 5 రకాల బస్సుల్లో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ లెవెల్‌లో చూసుకుంటే, అంటే గ్రామాల వారీగా చూసుకుంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగులు తిరుగుతాయి. అంటే గ్రామాల్లో పల్లెటూరుల్లో పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు తిరుగుతాయి. సిటీ లెవెల్‌కి వచ్చేటప్పటికి సిటీ ఆర్డినరీ బస్సులు అనేవి రెగ్యులర్‌గా తిరుగుతూనే ఉంటాయి. వాటితో పాటు ఎక్స్‌ప్రెస్ బస్సులు, వాటితో పాటు మెట్రో ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చారు. ఇలా 5 రకాల బస్సులకి ఇవ్వడం జరిగింది. అంతే తప్పితే సూపర్ డీలక్స్‌లు, హైటెక్ బస్సులు అండ్ సూపర్ లగ్జరీలు ఇటువంటి బస్సులకు ఇవ్వలేదు. ఎందుకనంటే ఇప్పటికే కూడా ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల ఏడాదికి దాదాపుగా 4000 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి బర్డెన్ ఖర్చు అవుతుంది. ఇప్పటికే కూడా రాష్ట్రం అనేది ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చాలి కాబట్టి, తప్పదు కాబట్టి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి జాగ్రత్తగా దానికి ఆచితూచి అడుగులు వేస్తూ అమలు చేయడం జరుగుతుంది. దాని మీద కూడా అంత దారుణంగా బురద జల్లుతున్నారంటే మనం ఆలోచించాలి. ఏకంగా మనుషులు తీసుకొచ్చి విజయవాడ బస్ స్టాండ్‌లో కూర్చోబెట్టి ఒక డమ్మీ మైక్ పెట్టి వీడియోలు చెప్పిస్తున్నారు. మళ్ళీ ఇంకొక విషయం ఏం చెప్తున్నారనంటే, తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, లేదనంటే విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం కానీ, సింహాద్రప్పన్న టెంపుల్ ఏదైతే ఉందో, ఈ ప్రథమమైన గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ గుళ్ళపైకి వెళ్ళడానికి ఈ ఫ్రీ బస్ అనేది ఇవ్వలేదు. ఎందుకనంటే రెగ్యులర్‌గా ఈ గుళ్ళకి జనసందోహం అనేది ఎక్కువగా ఉంటది. ఇక్కడ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఎవరికి వాళ్ళు ఒక రకంగా విపరీతమైన జనం రావడం వల్ల తొక్కిసలాట జరిగిందంటే చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి, కేవలం అక్కడ వరకు వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు తప్పితే కొండపైకి వెళ్ళే బస్సులు ఏవైతే ఉంటాయో వాటికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళడానికి వరకు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌కే గానీ, మెయిన్‌గా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి కూడా అవకాశం ఉంది. కానీ తిరుమల కొండ మీదకి వెళ్ళడానికి ఏవైతే బస్సులు ఉన్నాయో వాటికి అవకాశం లేదు. అది ఉన్న వాస్తవం. ఎందుకనంటే ఫ్రీ బస్సులు అనేటప్పటికి కొంతవరకు కూడా ఖాళీగా ఉంటే తిరగాలనిపిస్తది. లేదంటే అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని చెప్పి కొంతమంది ఇటువంటి ప్లాన్లు చేయడం జరుగుద్ది. ఆల్రెడీ తెలంగాణలో ఇటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం వల్ల కొంతమంది గొడవలేసుకోవడాలు, కొట్టుకోవడాలు, కొంతమంది తొక్కిసలాటలు అవ్వడాలు ఇలాంటి రకరకాలుగా జరిగాయి. విపరీతంగా ట్రోల్స్ అయితే జరిగాయి. అయితే వాటన్నిటిని కూడా నివారించడానికి, వాటన్నిటిని కూడా తగ్గించడానికి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కేవలం తిరుమల కొండ మీదకి వెళ్ళడానికి లేదు, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కొండ మీదకి వెళ్ళడానికి లేదు. ఇలా ప్రత్యర్థిగాంచిన గుళ్ళ
కొండల మీదకి వెళ్ళడానికి, గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే లేదు. గుడి దగ్గర కింద వరకు వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉందని మనమైతే చెప్పుకోవచ్చు. అయితే దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారనంటే ఎంత నెగెటివ్ వేలో చూస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా సరే ఎవరు ఎన్ని చెప్పినా గాని ప్రజలు ఆ పథకాన్ని ఆదరిస్తున్నారు. రెగ్యులర్‌గా చదువుకోవడానికి వెళ్ళే బాలికలు ఎవరైతే ఉన్నారో అంటే యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని మనమైతే చెప్పుకోవచ్చు. ఇంకోవైపు రెగ్యులర్‌గా పనికి కానీ, వ్యాపారానికి కానీ లేదంటే జాబ్ పర్పస్ మీద వెళ్ళే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని మనమైతే చెప్పుకోవచ్చు. ఇంకా యాజ్ యూజువల్‌గా మనం చూసుకుంటే ముసలి వాళ్ళకి అందులో మహిళలకు కూడా బాగా ఉపయోగపడుతుందని మనమైతే చెప్పుకోవచ్చు. అయితే దూర ప్రయాణాలు సుమారుగా ఇప్పుడు విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లో 300, 400 ఛార్జీ ఉంటుంది కాబట్టి ఆ డబ్బుల వరకు కూడా వాళ్ళకి ఫ్రీగా కలిసొస్తుందని మనమైతే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే పథకం అయితే సూపర్ హిట్ అయింది. కానీ దాని మీద బురద జల్లే విధంగా వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా శ్రేణులందరూ కూడా ముఖ్యంగా ఐపాక్ టీమ్ అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టి ఫోకస్డ్‌గా వీడియోలు తీస్తుందని మనమైతే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అవ్వడాలు, వైరల్ చేయడం వల్ల ఈ కథనాలైతే మనం తెలియచేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మహిళలకి ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు.